హాయ్ అండి, అందరూ బాగున్నారా? మా అమ్మ చిన్నప్పుడు ఒక చిన్న విషయం చెప్పేదండి. నువ్వు మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఏది కోరుకున్నా వెంటనే నెరవేరుస్తాడు అని. ఇప్పుడు అంత అర్జెంటుగా నీకే కోరిక నెరవేరిందక్క అని అడుగుతారా? చెప్తానండి. మా మమ్మీ చిన్నగా ఉన్నప్పుడు, అంటే మేము స్కూల్ చదివేటప్పుడు ఉదయాన్నే 4 గంటలకి నిద్ర లేచేది. మమ్మల్ని 5 గంటలకి నిద్ర లేపేది. నిద్ర లేవగానే మాకు 2 ఆప్షన్స్ ఇచ్చేది. ఒక చేతిలో బెత్తం, ఇంకో చేతిలో బ్రష్. చక్కగా బ్రష్ చేసుకుంటారా, బెత్తంతో దెబ్బలు తింటారా అని. పొద్దున్నే దెబ్బలు తినడం కంటే బ్రష్ చేసుకోవడం బెటర్ కదండి. అందుకే చక్కగా బ్రష్ చేసుకునేవాళ్ళం. అది అయిపోయిన వెంటనే చేతికి ఒక గ్లాసు, దాని నిండా పాలు, బోనస్గా బూస్ట్ కూడా ఉంటుందండి. అది తాగేసి చక్కగా చదువుకొని గొప్పవాళ్ళు అయిపోండి అని క్లాస్ పిక్తుంది. సరే చదివేద్దామని బుక్ ఓపెన్ చేస్తామా, 4 అక్షరాలు చదివేసరికి నిద్ర తన్నుకొని వచ్చేస్తుంది. మరీ ఎక్కువ చదివేస్తాను, నా వాయిస్ మరీ స్వీట్ ఉంటుందేమో, నా మాటలే నాకు జోల పాటలా వినిపిస్తాయి. వెంటనే నిద్రపోతాను. మళ్ళీ అమ్మ వస్తుందా, ఇంకా పడుకొని ఉన్నారేంటి అని అరుస్తుంది. ఇలా దేవుడా ఈ కష్టాల నుంచి బయటపడ్డాము, తొందరగా నన్ను పెద్దదాన్ని చేసేసి అప్పుడు పొద్దున్నే లేచి చదవాల్సిన పనే ఉండదు అని అన్నాను. అలా అడిగానో లేదో వెంటనే గడియారంలో ముళ్ళు తిప్పినట్టు కాలచక్రాన్ని ఫాస్ట్గా తిప్పేశాడు. మా అమ్మేమో అమ్మమ్మ అయిపోయింది, నేనేమో అమ్మనైపోయాను. అదేంటోనండి, ఇప్పుడు ఉదయాన్నే 5 గంటలకి ఎంత పడుకుందామన్నా నిద్ర రాదు. తొందరగా లేవాలి, వంట చేయాలి, పిల్లలకి బాక్స్ కట్టాలి, స్కూల్కి పంపించాలి, ఒకటే టెన్షన్. ఇప్పుడు అర్థమైంది నాకు, మా అమ్మ ఎందుకు పొద్దున్నే లేపుతుందో, మమ్మల్ని ఎందుకు లేపుతుందో అని. తన దాకా వస్తే కానీ ఏది తెలియదని ఊరికే అంటారా?